గుంటూరులో క్యాంప్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. కార్పొరేటర్లను వైసీపీ, టీడీపీ క్యాంపులకు తరలించాయి. ఫిబ్రవరి 3న స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరుగుతాయి. ఇప్పటికే టీడీపీలో చేరారు 3 వైసీపీ కార్పొరేటర్స్. మరో 3 సభ్యుల కోసం టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. దీంతో 30 మంది కార్పొరేటర్లను క్యాంపుకు తరలించింది వైసీపీ. గుంటూరులో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పటికే స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాగా బరిలో 12 మంది నిలిచారు. వైసీపీ, టీడీపీల నుండి చెరో 6 పోటీలో ఉన్నారు. ఫిబ్రవరి 3న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నిక రోజు 50% ఓట్లు వచ్చిన వారిని గెలిచినట్టు ప్రకటిస్తారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇరు పార్టీలు ఎన్నికల నాటికి కార్పొరేటర్లు చేయి జారిపోకుండా ఉండేలా అటు వైసీపీ, ఇటు టీడీపీ క్యాంపు రాజకీయాలు చేస్తున్నాయి. 2021లో గుంటూరు కార్పొరేషన్ ఎన్నికలు జరగా 57 డివిజన్స్లో పికిల్ బిజినెస్ నాన్ వెజ్ పచ్చళ్లను తయారు చేస్తూ 5 లక్షలు సంపాదిస్తున్నారు వీరు. మీరు కూడా అలా సంపాదించాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. 47 వైసీపీనే గెలిచింది. టీడీపీ 8, జనసేన 2 చోట్ల గెలిచాయి. అసెంబ్లీ ఎన్నికల తరువాత 14 మంది కార్పొరేటర్స్ కూటమిలో చేరారు. దీంతో కూటమి బలం 24కు పెరిగింది. ప్రస్తుతం వైసీపీ శిబిరంలో ఉన్న 30 మందిలో మరికొందరు చేజారిపోతారనే అనుమానంతో క్యాంప్ రాజకీయాలకు తెరతీసింది. అటు కూటమి సైతం తమ దగ్గర ఉన్న కార్పొరేటర్స్ను క్యాంప్కు తరలించింది. అంబటి పెమ్మసాని మధ్య జరుగుతున్న డైలాగ్ వార్ చూద్దాం. ఫ్యాను గుర్తు మీద గెలిచిన వాళ్ళు, మా కార్యకర్తల అండతో గెలిచిన వారు, మా పార్టీ ఆర్థికంగా సహాయం చేసిన వాళ్ళు 3 పోయారు. దానికి పెమ్మసానికి కూడా కండవ కప్పెట్టున్నాడు, ఒకరికో ఇద్దరికో. వాళ్ళందరూనంట వారు అభివృద్ధి కార్యక్రమాలు చూసి వస్తున్నారని ఆయన చెబితే గుంటూరు ప్రజలు, రాష్ట్ర ప్రజలు మేము నమ్మాలా అంటున్నా. ఏం జరుగుతుందో నాకన్నా మీకు తెలుసు, మీడియాకు తెలుసు, గుంటూరు ప్రజలకు తెలుసు. చివరికి సంతలో పశువుల్ని కొన్నట్టుగా కొనటానికి తిరుగుతున్నారు. ఈ అంబటి రాంబాబు గారిలా నేను మాట్లాడలేను. మా గుంటూరు వెస్ట్లో 2019, 24 మధ్య మద్దాలగిరి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. ఆయన ఎలా వెళ్ళారంట, ఆ రోజు కొన్నారా వాళ్ళు? అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి మొత్తం 30% మందు మీద కమిషన్, ఇవన్నిటి మీద వాళ్ళందరూ ప్రమాణం చేసి చెప్తే డెఫినెట్గా మేము కూడా వచ్చి ప్రమాణం చేసి చెప్తాం. మద్దాలగిరి గారిని ఏం చేశారు వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారిని చూసి, లేకపోతే అంబటి రాంబాబు గారిని చూసి వచ్చారు ఆయన.